శుభంతో అటు నిర్మాతగాను ఇటు నటిగాను హిట్ అందుకుంది సమంత. కనిపించింది కొద్దిసేపే అయినా ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. ఈ ఆనందంలో ఉన్న శామ్ రీసెంట్ గా ఇరిటేషన్ కి గురైంది. ఆమెను చిరాకు పెట్టింది ఎవరు? అప్పుడు మిస్ అయిన టాటూ ఇప్పుడు కనిపించిందా? ఖుషి తర్వాత బాలీవుడ్ బాట పట్టిన సమంత 2 years గ్యాప్ తీసుకొని టాలీవుడ్ ఆడియన్స్ తో టచ్ లోకి వచ్చేసింది. ఏడాది క్రితమే అనౌన్స్ చేసిన మా ఇంటి బంగారం ఎంతవరకు వచ్చిందో అప్డేట్ లేదు, కానీ సడన్ గా శుభం చిత్రాన్ని అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. మేలో రిలీజ్ అయిన శుభం మంచి రివ్యూస్ దక్కించుకుంది. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఈ బొమ్మ రికార్డు స్థాయి వ్యూస్ దక్కించుకుంది. జూన్ 13న జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అయిన ఈ మూవీ ఇప్పటి వరకు 150 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసి దూసుకెళ్తోంది. థియేటర్స్ లో కన్నా ఓటీటీలో ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ప్రెజెంట్ రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ చేస్తోంది శామ్. కాగా రీసెంట్ గా ఆమెని ఇరిటేట్ అయ్యేలా చేశారు పాపరాజీస్. ముంబైలో జిమ్ నుండి బయటకొస్తున్న ఆమెను ఫోటోస్ తీసేందుకు ప్రయత్నించారు. ఓసారి తప్పించుకొని మళ్లీ జిమ్ లోకి వెళ్లిన శామ్ ని వెంటాడేసరికి స్టాప్ ఇట్ గాయ్స్ అంటూ మండిపడింది. ప్రెజెంట్ ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే మొన్న ఓ వీడియోలో ఏమై చేసావే టాటూ మిస్ కాగా సమంత మాజీ హస్బెండ్ గుర్తుల్ని ఒక్కొక్కటిగా చెరిపేస్తుందంటూ వార్తలొచ్చాయి. కానీ రీసెంట్ గా పాపరాజీస్ తీసిన వీడియోలో బై ఎంఈ టాటూ కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఆ వీడియోలో మేకప్ తో కవర్ చేసినట్లు క్లియర్ అవుతోంది. కాగా మరోసారి చైతూ శామ్ జంట తెరపై కనిపించబోతోంది. ఏమై చేసావే జూలై 18న రీ రిలీజ్ కాబోతోంది. మరి థియేటర్స్ లో ఎలాంటి సందడి ఉంటుందో, రీ రిలీజ్ సందర్భంగా ఈ మాజీ కపుల్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.